నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఇంకా 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి ఏంటి, ఎవరికి ఆ 1,00,000 ఉద్యోగాలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇంకా 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి. ఇంతకీ మరి 1,00,000 ఉద్యోగాలు అంటే అంత ఈజీ అయితే కాదు. మొన్ననే అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం చేసింది అయితే డిఎస్సి చేశారు, ఉద్యోగాల మెగా డిఎస్సి. మళ్ళీ ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. ఏంటి అంటారు మరి? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కానక్కర్లేదమ్మా. యువకులకు ఉపాధి కల్పించాలి. యువకులకు ఉపాధి కల్పించాలంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెంచాలి. రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాల్లోనూ సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే పెట్టుబడిదారులు కూడా వస్తారు. ఈ విషయం మీద ఆయన ఒక ప్రత్యేకమైన కసరత్తు చేయట్లేదు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసేందుకు చేసే ప్రయత్నంలోనే ఈ ఉపాధి అవకాశాలనే వస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎవరు చేయక్కర్లేదు కూడా. ఎందుకంటే టోటల్గా డెవలప్మెంట్ కనుక జరిగిందంటే ఆటోమేటిక్గా పరిశ్రమలు రావాలి, వ్యాపార సంస్థలు రావాలి, వివిధ ప్రాజెక్టులు రావాలి. ఇవన్నీ వచ్చిందంటే ఉపాధి కూడా వచ్చేసినట్టు. చెరువు తవ్విన తర్వాత కప్పలు వచ్చేస్తాయి. అంతేగాని కప్పలు నేరుకుంటా వెళ్ళగక్కలా. ఈ కప్పలన్నీ దొరికిన తర్వాత నేను చెరువు తవ్వుతానంటే సాధ్యం కాదు. కప్పలు దొరకవు. చెరువు తవ్వేస్తే ఎక్కడెక్కడ కప్పలో చెరువులోకి వస్తారా? ఇది సింపుల్ లాజిక్. కాబట్టి ఆయన యువతకి మ్యాక్సిమం ఉపాధి కల్పించాలి. 1,00,000 కాదు, 1,50,000 కూడా అవ్వచ్చు ఆ ప్రయత్నంలో. అది ఇప్పుడు ఏంటంటే ఆయన కొత్తగా ముఖ్యమంత్రిగా చేపట్టేటప్పటికే ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉంది. అది ఆయనకు తెలుసు. ఆర్థిక శాఖతో ఆయన సంప్రదింపులు చేశాడు. అంతకుముందు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. చేయి తిరిగిన వైద్యుడు ఇలా నాడి పట్టుకోగానే రోగికి సమస్యలన్నీ చెప్పేస్తాడు. సేమ్ ఆయన కూడా అంతే. రాష్ట్ర నాడి ఆయనకి తెలియంది కాదు. పాత పేషెంటే రాష్ట్రం. కాబట్టి ఆయన తెలుసు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితమైన ప్రగతి సాధించాలంటే ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడున్న పరిస్థితులు కష్టం. దీన్ని అధిగమించడానికి ఏమేమి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి, ఏటిని ప్రాధాన్య అంశాలుగా తీసుకుని ముందుకెళ్ళాలి పరిపాలనలో అనేది ఆయన ఒక అవగాహనకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చారు. ఏమన్నా ప్రగతి జరిగిందా లేదా, నష్టం ఎంత జరిగింది, దానికి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, నిధులు ఎలా సేకరించుకోవాలి కేంద్రం నుంచి, వీళ్ళు చేసిన తప్పులేంటి, అక్కడ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగేటప్పుడు ఏ అంశాలను ప్రస్తావించాలి, ఇవన్నీ కూడా ఒక అవగాహనకు వచ్చారు. ఆ తర్వాత అమరావతి రాజధాని అంశం గురించి కూడా ఆయన వచ్చి అమరావతిలో భవనాలు వాటి పరిస్థితులు చూశారు. తుమ్మ చెట్లు మొలిచిపోయినాయి, వీళ్ళు రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయిన విషయం ఆయనకు ముందే తెలుసు. తర్వాత మొన్న వెంటనే లైట్లు అవి వేయించడం అవన్నీ జరిగినాయి. మళ్ళీ ప్రత్యేకంగా తుమ్మ చెట్లన్నీ కొట్టించేసి ఎక్కడ ఏ సెక్టర్ ఎలా ఉంది అనేది చూసుకుని అమరావతిని మళ్ళీ డెవలప్ చేయడానికి సంబంధించిన దీన్ని చర్చించడానికి ఈ నెల 20వ తారీఖున తొలి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక పరిపాలనకు సంబంధించిన అంశాలను కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని ఏం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. కొంతమంది రిజైన్ చేసిన వాలంటీర్లు మళ్ళీ పునర్నియమించమని అడుగుతున్నారు. వాళ్ళ విషయంలో పునర్నియమకం చేయాలా చేయకూడదా, చేయకపోతే ఇంకెవరిని చేయాలి. ఎందుకంటే వాళ్ళ మాట వినకుండా మేము వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ కార్యకర్తలు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే అప్పటికి కూడా మొన్న కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా వైసీపీ సానుభూతి పరులే అవుతారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉద్యోగాలు ఉంటాయి, వీళ్ళనైతే ఇప్పటికి ఇంకా వాళ్ళ సైడ్ వైసీపీ వాళ్ళే అన్నట్టుగా చూస్తారు. అదే లేదు, ఇప్పుడు వాళ్ళు కూడా మరి వెళ్ళి పోలీస్ కేసులు పెట్టాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాన్ని దెబ్బ కొట్టిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ తరపున వీళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళు ఒక హామీ ఇచ్చారు, మేము మిమ్మల్ని ఉద్యోగంలో నియమించగలుగుతామని. ఉద్యోగంలో నియమించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు పోలీస్ కేసులు పెట్టుకోవాలి. వాటిని తెలుగుదేశం వాళ్ళు కూడా వాటిని ఖచ్చితంగా విచారణ చేపట్టి తగిన చర్యలు అయితే తీసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ జిల్లాల్లో మనం ఎట్లాంటి వైఖరి అనుసరించాలి, ఎలాంటి ప్రాధాన్యతలు మనం తీసుకోవాలనేది కూడా ఈ క్యాబినెట్లో చర్చకొచ్చే అవకాశం పూర్తిగా ఉంది. తర్వాత వచ్చేసి గతంలో అమరావతి గురించి
ఒక అనుకూలమైన తీర్పు హైకోర్టు ఇస్తే దానికి వ్యతిరేకంగా మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు గత ప్రభుత్వం. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాల్సిన పరిస్థితి పోయి అమరావతికి ఫేవర్గా హైకోర్టు తీర్పిస్తే మళ్ళీ అప్పీల్కి వెళ్ళిన విషయంలో న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఉపసంహరించుకోవాలా పిటిషన్ని, ఇలాంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా వ్యవహరించినటువంటి ప్రభుత్వ అధికారులు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ప్రభుత్వ దృష్టిలోకి వచ్చిన వాళ్ళు కాకుండా రాని వాళ్ళు కూడా ఇంకా ఎవరన్నా ఉన్నారా అనేది మంత్రుల ద్వారా కూడా మళ్ళీ విచారిస్తారు. వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేసుకుని వీళ్ళని ఏ శాఖల్లో వేయాలి, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి కేసులు పెట్టాలి. వాళ్ళు శృతి మించి రాగాన పడ్డట్టు వ్యవహరిస్తే ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ప్రతిపక్ష పార్టీలను కూడా ఇబ్బంది పెట్టారు. అటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుందమ్మా. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే, మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్ని ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మళ్ళీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అంటే, వాళ్ళు కొన్ని నిర్ణయాలు ఎట్లా చేశారంటే, ప్రజలకి ఆర్థిక భారం అయినా కూడా, ఇప్పుడు సపోజ్ మద్యపాన నిషేధం గురించి పూర్తిగా నిషేధిస్తా అన్నాడు, కానీ దాన్ని ముట్టుకోవాలా, ఎందుకంటే అది ప్రభుత్వానికి లాభదాయకం. అక్కడ చాలా నాసిరకం బ్రాండ్లు పెట్టారు, దానివల్ల చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు ఆ బ్రాండ్లను తీసేసి మళ్ళీ మంచి బ్రాండ్లు పెట్టి మళ్ళీ కొంత ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు పెట్టాలి తప్ప, ఇంత ఎక్కువ రేట్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఫార్మర్ ఎంపీ, అది చాలా దెబ్బతీసింది కుటుంబాలని, ఆర్థికంగాను పేద కుటుంబాలు అణగారిపోయినాయి అని. తాగేవాడు తాకమాండు. ఈయన ఏమనుకున్నాడంటే, ప్రజలను మోసం చేయడానికి మేము రేట్లు పెంచితే వాళ్ళు తాగటం తగ్గిస్తారని, రేట్లు పెంచితే తాగటం తగ్గిస్తారనేది పిచ్చి భ్రమ. అంటే పచ్చి తాగుబోతోడికి అది ఎంత తక్కువదో ఎక్కువదో అని చూడడు, ఖచ్చితంగా తన పొట్టలో పడాలి. అంతే అమ్మా. అది ఎందుకు గ్రహించలేదు అంటే, మీరు గోదావరి కని నుంచి వచ్చారు కాబట్టి అక్కడ తాగుడు ఎంత వ్యసనంగా ఉంటుందో, బొగ్గు కని కార్మికులకి ఎంత డబ్బు ఖర్చు పెడతారో మీకు తెలుసు. అది వచ్చిన సంపదన మొత్తం అంతా అక్కడే అక్కడే వెళ్ళేస్తారు. అవును. అంటే వాళ్ళు ఆ తాగిన తర్వాత ఆ మత్తులో గాడిదలకు కూడా నోట్లు తినిపించిన సందర్భాలు గోదావరి కనిలో జరిగినాయి మీ ఊరిలో. మీ ఊరే కాదు, అది యూనివర్సల్, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఇట్లా ఈ ప్రజలకు వ్యతిరేకమైన అనేక అంశాలు ఉన్నాయి. తర్వాత చెత్త పన్ను లాంటివి వేశారు, తర్వాత ఇళ్ల పన్ను రెగ్యులరైజేషన్ వేశారు, తర్వాత ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వీటికి కూడా జనాలను ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆచరణలో ఉండదు, మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా బతకమని. ఎందుకంటే అట్లాంటి భయపడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా చిరకాలం నుంచి సంపాదించుకున్నది ఎవడో తన్నుకుపోతే తట్టుకోలేరు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన భూదందాలు ఇప్పుడు వాటంతట అవే ప్రజలు బయటకు వచ్చి చెబుతున్నారు. ఇప్పుడు కొడాలి నాని ఇన్ని బూతులు మాట్లాడతాడు, 8.5 ఎకరాలు రాజేంద్ర నగర్ అని ఆయన ఇంటికి దగ్గరలోనే ఉన్న పోష్ ఏరియాలో ఆక్రమించుకుంటే ఎవరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఎవరు ప్లాట్ వాళ్ళు ఆక్రమించుకుని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ కూడా ఒక న్యూస్ ఏంటంటే, 50 కోట్ల విలువ చేసే దాన్ని కూడా కబ్జా చేశారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి. చేయాలమ్మా, వాళ్ళకి ప్రభుత్వం కూడా సహకరించాలి. ఇప్పుడు తర్వాత అక్కడ కర్నూలులో 100 కోట్ల విలువ చేసే యాగ్రోస్కి సంబంధించిన భూమిని తెలుగుదేశం మన వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కట్టేశారు. కట్టినా కూడా ఇవాళ వరకు అధికారులు చర్య తీసుకోవాలి. 100 కోట్లు చేస్తుంది. అది 100 కోట్లు అమ్మి ప్రభుత్వ ఖజానాలు వేసుకుంటే ప్రజలకి ఏదన్నా సంక్షేమానికి ఉపయోగపడుతుంది కదా, అభివృద్ధికి. కానీ అట్లా వాళ్ళ ఆఫీస్కి అంత సెంటర్లో భూమే కావాలా? 1600 లీజ్ మళ్ళీ ఏడాదికి, అంతేనా? 100 కోట్లకి. అది ఎవరి ముక్కుల్లో పెడతారండి? ప్రజల సొమ్ము. ఈ రకంగా ఇప్పుడు తాడేపల్లి, ఉండవల్లిలో ఆక్రమించారు, వైజాగ్లో ఆక్రమించారు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాటంతటా అవే ప్రజలే చూపిస్తున్నారు. అవును సార్. చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని. దాంతో మున్సిపల్ అధికారులు, సిఆర్డీ అధికారులు పరిగెత్తుకుంటా వెళ్ళి కూల్చేశారు. అది ఇప్పుడు 1 ఫ్లోరే వేశారు, ఇంకా 5 ఫ్లోర్లు వేయాల్సి ఉందంట. ఇప్పుడు అది పచ్చిగానే ఉంది కాబట్టి కూల్చేశారు. వాళ్ళే కూల్చారు అధికారులు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.